హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇది ప్రతి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కంపల్సరీ చూడాల్సిన వీడియో అండి. అందరూ చూడండి, అందరికీ యూజ్ అవుతుంది, అందరికీ హెల్ప్ అవుతుంది. ఆడపిల్లల విషయంలో ఏ ఏజ్లో కేర్ తీసుకోవాలి, అసలు వాళ్ళకి బాడీ కేరింగు, ఇన్నర్ కేరింగు, పర్సనల్ కేరింగు ఏ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏ టైంలో చెప్పాలి, అండ్ ఏ టైంలో ఏ పర్సన్స్కి వాళ్ళని దూరంగా ఉంచాలి, అండ్ ఆడపిల్లల విషయంలో ఫాదర్ కేరింగ్ అనేది ఎలా ఉంటుంది, మదర్ ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. మీ పిల్లే అవుతుంది, వేరే వాళ్ళకి ఆడపిల్ల అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. ఫస్ట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ని బట్టి కానీ మనం తీసుకునే ఫుడ్ని బట్టి కానీ ఆడపిల్లలు 13-14 ఇయర్స్కి మెచ్యూర్ అవ్వాల్సిన వాళ్ళు ఇవాళ రేపు 8-9 ఇయర్స్కి మెచ్యూర్ అవుతున్నారండి. అండ్ ఇంకోటి ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్ తీసుకునే డైట్ వల్ల కానివ్వండి, మెడిసిన్స్ వల్ల కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, వాళ్ళకి బాడీ పార్ట్స్ కూడా తొందరగా రెడీ అవుతున్నాయి అన్నమాట. బాడీ పార్ట్స్ అనేది తొందరగా రెడీ అవటం వలన అండ్ ఎక్కువ స్మాల్ ఏజ్లోనే మెచ్యూర్ అవటం వలన వాళ్ళకి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మూవ్ అవ్వాలి అనేది ఏది తెలియకుండా ఉంటుందండి. ఇలాంటి కేరింగ్ అనేది వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ విధంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఎక్కువ మదర్స్ అనేది కొన్ని విషయాలు కేరింగ్ తీసుకోవాలన్నమాట. అంటే మనం ఎక్కువ వాళ్ళకి చాలా స్మాల్ ఏజ్ నుంచే ఇండివిజువాలిటీ నేర్పించాలండి. చిన్నపిల్లలే కదా అనుకుంటాము, అది తప్పు ఒప్పు అనేది పక్కవ పెడితే మనకే చిన్నపిల్లలండి, కానీ వాళ్ళకి మెచ్యూరిటీ స్టేజ్ తొందరగా వస్తుంది కాబట్టి తొందరగా వాళ్ళకి ఇండివిజువల్గా ఉండడం నేర్పించాలన్నమాట. కొంచెం చిన్న చిన్న వర్క్స్ చెప్పడం, ఇలా కేర్ తీసుకోవడం, అలా కేర్ తీసుకోవడం, అలా స్మాల్ ఏజ్ నుంచి ఒక 8-9 ఇయర్స్కే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 6-7 ఇయర్స్ రాగానే ఆడపిల్లల్ని ఇండివిజువల్గా సెపరేట్ బెడ్ మీద పడుకోబెట్టడం అలవాటు చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇండివిజువాలిటీ వస్తుంది అనమాట. అందుకని వాళ్ళని ఒక 6-7 ఇయర్స్ రాగానే సెపరేట్ బెడ్ మీద పడుకోబెట్టండి, మీ దగ్గర పడుకోబెట్టుకోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రతి ఆడపిల్ల కంపల్సరీ ఆడపిల్లల తల్లులు నేర్చుకోవాల్సింది అండ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్తారు కదా, ఇంటికి రాగానే కంపల్సరీ వాళ్ళ ఇన్నర్స్ని చేంజ్ చేయండి. తెలుసు కదా, 7-8 ఇయర్స్ పిల్లలు రాగానే ఆడపిల్లలు ఎలా ఉంటారో, ఎలా ఉంటుందో ఆడపిల్లలకి కంపల్సరీ వాళ్ళ ఇన్నర్స్ని నైట్ వరకు ఉంచకండి. ఇది తప్పేమీ లేదు, తెలుసుకోవాల్సిన విషయమే అండి, సిగ్గుపడాల్సిన పని కూడా లేదు. కంపల్సరీ వాళ్ళ ఇన్నర్స్ని చేంజ్ చేయడం నేర్చుకోండి. సేమ్ ఇన్నర్స్ మీద నైట్ వరకు ఉంచకండి, పడుకోబెట్టకండి. ఓకే, ఎస్. అలానే సెల్ఫ్ కేరింగ్ అనమాట, బాడీ వాష్ అనమాట, క్లీనింగ్ అనమాట. కంపల్సరీ క్లీనింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మెచ్యూర్ స్టేజ్ తొందరగా వస్తుంది కాబట్టి వాళ్ళకి తొందరగా మెచ్యూర్ అయినా కూడా ప్యాడ్స్ చేంజ్ అన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఇన్నర్ కేరింగు అండ్ బాడీ నీట్నెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. ఇది కంపల్సరీ మదర్స్ చేయాల్సిన మ్యాటర్ అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కూడా స్కూల్స్లో తొందరగా చెప్పేస్తున్నారు అనమాట ఇవాళ రేపు స్మాల్ ఏజ్లోనే. అయితే వాళ్ళకి అన్నీ అర్థం కావన్నమాట. కొన్ని ఇంటికి వచ్చేసి అడుగుతారు, ఏంటి మాకు ఇలా చెప్పారు, మాకు అర్థం కాలేదని. అప్పుడు కొంతమంది మదర్స్ ఏం చేస్తారంటే నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే, కొన్ని డేస్ అయితే నీకే తెలుస్తుందిలే అని చెప్పేసి అవాయిడ్ చేస్తారు. అలా అస్సలు చేయకండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది పుబర్టీ స్టేజ్, ఈ స్టేజ్లో పార్ట్స్ అనేది ఇలా డెవలప్ అవుతాయి. మీ పార్ట్స్ని ఎవరైనా టచ్ చేస్తే వెంటనే మీ మదర్కి చెప్పండి, లేకపోతే ఇంట్లో స్కూల్స్లో టీచర్స్కి చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి ఆ స్టేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు తెలుసుకుంటారు, అర్థమవుతుంది అనమాట. ఒక మదర్ లాంగ్వేజ్, ఒక డాటర్ లాంగ్వేజ్ అనేది ఎవ్రీ మదర్కి ఉంటుందండి. ఆ లాంగ్వేజ్తో చెప్పండి, కంపల్సరీ వాళ్ళకి అర్థమవుతుంది, అంతేగాని అవాయిడ్ చేయకండి. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అంటే వర్క్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఎక్కువగా ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటున్నాయన్నమాట. మదరు ఫాదరు ఉంటే 1 or 2 కిడ్స్ అనమాట. కేరింగ్ అనేది ఎక్కువ ఎవరు తీసుకోవాలి, పేరెంట్సే తీసుకోవాలి కదా, వేరే వాళ్ళకి అప్పచెప్పకండి. ఇది నేను పచ్చిగా ఒక విషయం చెప్తానండి, ఓపెన్గా. ఎవ్రీ పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడపిల్లల విషయంలో నో తాతయ్య, నో బాబాయ్, నో మామయ్య, నో అన్నయ్య, నో అంకుల్స్, ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వకండి. వాళ్ళ కేరింగ్ అనేది మీరే తీసుకోండి. నేను 100కి 100% ఒకటి రాసిస్తానండి. ఏంటంటే ఆడపిల్లలు చిన్నపిల్లల విషయంలో కనుక అబ్యూజ్ లోనైతే ఆ మిస్టేక్ అనేది కంపల్సరీ పేరెంట్స్దే ఉంటుందండి, వేరే వాళ్ళదైతే కాదనమాట. కంపల్సరీ కేరింగ్ అనేది మీరే తీసుకోండి, వేరే వాళ్ళకి అప్పచెప్పకండి. తాతయ్య కదా వెళ్ళు, మామయ్య కదా కూర్చో మాట్లాడు అని చెప్పేసి చెప్తామండి. 7-8 ఇయర్స్ పిల్లలకు వచ్చాక నో తాతయ్యలు, మామయ్యలు, అంకుల్స్ పెంకుల్స్ ఏది వద్దండి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, మీ పిల్లే, వేరే వాళ్ళకి ఆడపిల్ల, చిన్నపిల్ల అయినా సరే వేరే వాళ్ళు ఆడపిల్లగానే చూస్తారు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కేరింగ్ అనేది మీరే తీసుకోండి.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తాతయ్యని ముద్దు చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఏజ్ లేకపోవడం వల్ల, మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఆ తాతయ్య ముద్దు చేసిన దానికి అండ్ వేరే వాళ్ళు ఎవరైనా దగ్గర తీస్తే ఆ టచ్కి వాళ్ళకి వేరియేషన్స్ తెలియవు అనమాట. అందుకని చెప్పేసి నేను దూరంగా పెట్టమంటున్నానండి. కంపల్సరీ దూరంగానే ఉంచండి. 7-8 ఇయర్స్ పిల్లలు వచ్చాక, 7-8 ఇయర్స్ అనే కాదండి, అసలు ఆడపిల్లల్ని చిన్నప్పటి నుంచి తాతయ్యలు, మామయ్యలు, అంకుల్స్, పెంకుల్స్ ఏది వద్దండి. మీ పిల్లల కేరింగ్ మీరే తీసుకోండి. అందరికీ దూరంగా పెట్టేసేయండి. ఏమీ అవసరం లేదు. ఎవరిని నమ్మకండి. మన షాడని కూడా మనం నమ్మలేని రోజుల్లో ఉన్నాం అనమాట ఇప్పుడు ఆడపిల్లల విషయంలో. నేను రీసెంట్గా ఒక మూవీ చూసాను అనమాట. అది కురుక్షేత్ర మూవీ నేము. ఆ మూవీలో హస్బెండ్ వైఫ్ ఇద్దరు బాగా బిజీగా ఉంటారనమాట. వాళ్ళ పాపని ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఒక వర్కర్ని పెట్టేసి పాపను చూసుకోమని చెప్పేసి ఉంచుతారనమాట. అతను చిన్నప్పటి నుంచి ఆ పాపను పెంచుతాడు. ఆ పాపకి పుబర్టీ స్టేజ్ వచ్చాక ఆ పాప అతనితో ఫిజికల్గా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ రాంగ్ ఎవరిదంటారు? 100కి 100% పేరెంట్స్దే అవుతుందండి. పేరెంట్స్ పట్టించుకోపోవడం వల్ల, పేరెంట్స్ అనేది కేర్ తీసుకోపోవడం వల్ల ఒక ఆడపిల్లని సింగిల్గా ఉంచడమే తప్పు. అండ్ ఒక అన్నోన్ పర్సన్ ఇంట్లో పెట్టడమే తప్పు అనమాట. అది పేరెంట్స్ తప్పే అవుతుంది కానీ వేరే వాళ్ళు తప్పు అయితే అవ్వదు కదా. ఎస్. అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ పాప అంటే పుబర్టీ స్టేజ్లో ఉంది, వదిలేద్దాం. అతని మైండ్ ఏమైపోయింది, అతని బుద్ధి ఏమైపోయింది, అతనికి ఏజ్ ఉంది కదా, అతను ఎందుకు అలా బిహేవ్ చేశాడు? అవకాశం కోసం చూశాడు. ఎవరైనా సరే అవకాశం కోసం చూస్తారు, అవసరం చూస్తారండి. అంతేగాని పాప చిన్నదా పెద్దదా, ఎవరి పాప, ఇవన్నీ ఎవ్వరు చూడరండి. కంపల్సరీ కేరింగ్ అనేది పేరెంట్స్దే ఉండాలన్నమాట. పిల్లల విషయంలో కనుక తప్పు జరిగింది స్మాల్ ఏజ్లో అంటే అది కంపల్సరీ పేరెంట్స్ తప్పే అవుతుందండి. మామయ్యలు, తాతయ్యలు, అంకులు, పెంకులు పక్కకు పెట్టేసేయండి. అందరినీ వదిలేసేయండి. మీరే కేర్ తీసుకోండి. వాళ్ళకి స్మాల్ ఏజ్ నుంచి ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చే వరకు కంపల్సరీ పేరెంట్స్ అనేది దగ్గరుండి కేర్ తీసుకోండి. ఎవరిని నమ్మకండి. పిల్లల్ని అలా వదిలేయకండి. ఓకే. ఎస్. ఇంకా ఫాదర్స్ వచ్చేసరికి ఎక్కువ అబ్జర్వేషన్ అనమాట. అంటే స్కూల్స్కి తీసుకెళ్తే పిల్లలతో ఎవరైనా మాట్లాడుతున్నారా, పిల్లల్ని ఎవరైనా టచ్ చేస్తున్నారా, అలా ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. అలా వదిలేయకండి. డేస్ అనేది బాగుండలేదనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళినా, పార్టీస్కి తీసుకెళ్ళినా, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వాళ్ళని టచ్ చేస్తున్నారా, పిల్లల్ని ఏమైనా కిస్ చేస్తున్నారా? ఎందుకు కిస్ చేస్తున్నారండి? 7-8 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లల్ని ఎందుకు కిస్ చేస్తారు? అవసరమేముంది? అవసరమే లేదండి. అలా ముట్టుకొనివ్వకండి. బుగ్గలు వెండడం, ముద్దులు పెట్టుకోవడం అవన్నీ పిల్లలకు కూడా నేర్పించండి. ఎవరిని పట్టుకొనివ్వద్దు అని చెప్పేసి చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి తెలుస్తాయి అన్నీ. ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ వాళ్ళకి ఇన్నర్ కేరింగ్, బాడీ కేరింగ్ నేర్పించండి. ఇండివిజువల్గా పడుకోబెట్టడం నేర్పించండి. అండ్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించండి. తాతయ్యలు, మామయ్యలు, అంకులు, పెంకుల్స్ని పక్కకు పెట్టేసేయండి. టోటల్ సెల్ఫ్ కేర్ మొత్తం మీరే తీసుకోండి. వాళ్ళ కేరింగ్ అనేది మీరే ఉంచుకోండి. ఫైనల్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ పిల్లలు మీకే పిల్లలు, వేరే వాళ్ళకి ఆడపిల్లలు అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఫాలో అవ్వండి. పిల్లల కేరింగ్ అనేది బాగుంటుంది. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.